పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ బుధవారం తెల్లవారుజామున దాయాదిపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 సహా 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్టు సైన్యం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే సైన్యం ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాకిస్తాన్కు బలమైన సందేశం పంపింది. ఉగ్రవాద కాల్పులు జరిపిన జంటల్లో 6 రోజుల కిందటే వివాహమైన నవదంపతులు ఉన్నారు. నేవీ అధికారి అయిన వినయ్ని తీవ్రవాదులు హత్య చేయగా తన భర్త మృతదేహం వద్ద హిమాన్షి గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యం యావత్ దేశాన్ని కన్నీళ్లు పట్టించింది. ఈ ఉగ్రదాడిలో తమ మాంగళ్యాన్ని కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. వీరులకు దిద్దే వీర తిలకం అనే అర్థం కూడా ఇందులో ఉంది. పాకిస్తాన్ రాడార్లకు దొరకకుండా దాన్ని భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి పని పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగొచ్చాయి. కశ్మీర్లో ఉగ్రవాదానికి కారణమైన సంస్థల కీలకమైన స్థావరాల్ని భూస్థాపితం చేశాయి. బహావల్పూర్లోనే 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి త్రివిధ దళాలు చొచ్చుకు వెళ్లటం ఇదే మొదటిసారి.